నమస్తే గురూజీ. నమస్తే. నమస్తే. వశీకరణ విద్యలు అంటుంటారు కదా. హ్మ్. అదే చెప్పింది, బొమ్మ, ఫోటో తీసుకురావడము, జుట్టు తీసుకెళ్ళడము, గుడ్డ పేలికలు తీసుకెళ్ళడము, కాలి మట్టి తీసుకెళ్ళడము, వీటన్నిటి వశీకరణ చేసుకుంటారు. వాళ్ళు ఏమి చెప్తే వాళ్ళు అది చేస్తారు, పాటిస్తారు అంటుంటారు కదా. వశీకరణ విద్యలు ఉన్నాయంటారా? ఉన్నాయి. అవి వేటి కిందికి వస్తాయి? ఏ వేదం కిందికి వస్తాయి? ఏ వేదంలో ఉన్నాయి? వామాచారంలో వచ్చేటువంటి 6 అరిషడ్ వర్గాల్లో ఇది ముఖ్యంది వశీకరణ. అంటే ఆ. ఒకరి కోసం చేసుకునేదని కాదు. ఇది వశీకరణ ఎందుకు చేస్తారంటే ఒకరి మిలనం. తల్లిదండ్రులని దూరం చేసి వెళ్ళిపోయింటారు పిల్లలు, లేదా పతి పత్నుల్లో వివాదాలు, గలాట్లు, గొడవలు ఇలాంటిది అయిన తర్వాత ఏమీ వ్యాపార స్థానంలో జనాలే ఉంటాంలేదు, దానికి వశ్యం అనేది ఏర్పడిస్తాము. దానికి వశీకరణం అనేది అంటారు. మీరు చేస్తారు అవి? మేము చేస్తాం. అది వ్యాపార అభివృద్ధికి. చూడండి, వశీకరణ విద్యల ద్వారా కొంతమంది డిస్టర్బ్ అయిన వాళ్ళని, కొంతమందిని అవును, మీరు బాగు చేస్తారా? బాగు చేస్తాం. ఖచ్చితంగా ఎంత ఛార్జ్ చేస్తారు? చేస్తాం, డిపెండింగ్ అపాన్ వాళ్ళ మీద డిపెండింగ్ అపాన్ చేస్తాము. ఎందుకంటే మేము అంటే మా ప్రొఫెషన్ ఇదే కదా. లేని వాళ్ళకి తక్కువ, ఉన్న వాళ్ళకి ఎక్కువ, అలాగా. ఇవన్నీ కూడా చూడండి, ఇందులో మహావిద్య ఇదంతా కూడా అక్షరాలతో నిగూఢమై ఉంటుంది. నిగూఢ మంత్రాలు ఇవన్నీ కూడా. దీని ద్వారా ఇది ఇంట్లో ఉంటే చాలు, దీనికి ప్రాణప్రతిష్ఠ చేసే చాలు, వాళ్ళ ఇంట్లో సర్వస్వము సిద్ధి అవుతుంది. సర్వస్వము. ఇది అమ్మవారి యంత్రం, ఇది అమ్మవారిది సరస్వతి యంత్రం ఇది అలాగా. ఎంత దాని ఖరీదు? ఎంత దీనిదా ఖరీదంటే ఎంత ఛార్జ్ చేస్తారు దానికి? మీరు దీనికి చేస్తాం, దీనికి 5,000 10,000 అలాగా చేస్తాము. ఇది కూడా అంతే. శ్రీచక్ర అమ్మవారిది ఇదేమంటే కాలభైరవుని చక్రం, ఇది యంత్రం. ఇది మహావిద్యలు ఇవన్నీ. దీని ద్వారానే మనిషికి శ్రేయస్సు అనేది కలుగుతుంది. ఓకే. ఇది ఇంట్లో ఉంటే ఆ భైరవుడు ఉన్నట్టే, ఈ కట్టిది దీన్ని. సో ఈ విధంగా మన అనాది కాలం నుంచి ఏమైతే విద్య ఉన్నదో దాని ప్రకారంగానే మనం చేస్తూ వచ్చేటువంటిది. ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ సమస్యనే కాకుండా ఉద్ధారానికి, సమస్యకి, యజ్ఞయాగాదులకి అన్నీ కూడా నేను చేయగలను, అన్నీ చేస్తాము, అన్ని రకాలుగాను చేస్తాము. బ్రాహ్మణులు సక్షమంగా ఉండాలా. ఒక పక్క యజ్ఞాలు యాగాలు చేస్తూనే మరో పక్క ఈ తాంత్రిక విద్యలు కూడా చేస్తారు. అవునండి. రెండు ఎలా? రెండు ఒకటే చెప్తున్నాము. మనకి బ్రాహ్మణులకి అన్ని అధికారాలు ఉంటాయి. రావణాసుడు తెలుసు కదా మీకు. రావణుడు బ్రాహ్మణుడే కాదు, రాక్షస రాజు కదా ఆయన. లేదు, ఆయన కృత్యాల వల్ల రాక్షసుడు అంటారు, కానీ ఆయన బ్రహ్మ, రావణ బ్రహ్మ. ఆయన మహావిద్యావంతుడు. ఓకే. మహావిద్యావంతుడు, మహాపండితుడు, రాక్షసుడు కాదు. రాక్షసుడు కాదు ఆయన. ఆయన కృత్యాల వల్ల, దీని వల్ల యుద్ధం ఏర్పాటు జరిగింది. రాక్షసుడు అంటారు ఆయన ఎందుకు? విద్యావంతుడు కదా. రాక్షసుడు కులం కదా, రాక్షస కులము బ్రాహ్మణ కులానికి ఇద్దరికి కలియుగం సంతానం కదా, కలిగిన సంతానము అసుర అంటారు. అంత ఆ కృత్యం అయినప్పటి వరకు అంతకంటే ముందుగా ఆయన బలవంతుడు, విద్యావంతుడు, శివున్నే సాక్షాత్కారం చేసుకున్నటువంటి వాళ్ళు. మీరు ఇంకొకటి అడిగారు అప్పుడే, వామాచారం చేసేవాళ్ళు ఒకే దేవతే, రక్షణ చేసేవాళ్ళు ఒకే దేవతే అని అన్నారు కదా. ఈశ్వరుడు శంభునాథుడు చేసేటువంటి సాధన రెండిటికీ పనిచేస్తుంది. రెండిటికి నా వరకు అపఘాతము ఇంకొకటి మరొకటి వచ్చింది, నా వ్యక్తులకు అపఘాతం ఇంకోటి వచ్చిందంటే వారి మీద వామాచారం చేస్తాను, నేను ఖచ్చితంగా చేస్తాను. ధర్మం చేసేటువంటి కృత్యాలు, హాని కలిగినటువంటి ప్రయోగాలు, ఇలాంటి దౌర్జన్యాలు చేసే వ్యక్తి మీద ఖచ్చితంగా నేను చేస్తాను. అంటే మీరు వేదాలు అవన్నీ చదువుకున్నారు. మీరు అంటే నీళ్లపై ఇట్లా కూర్చొని, నీళ్లపై కూర్చొని మీరు దీక్షలో ఉండడము. అవును. ఓకేనా? శ్మశానంలో కూర్చొని పూజలు చేయడము, వాయువుని బంధించి అంటారు కదా, అది వాటిలో మీరు ఆ ప్రక్రియ చేయడము, అది ఎలా సాధ్యం? అవి కూడా గాలిలో ఇలా తేలాడు ఎలా చేస్తారు ఆ ప్రక్రియ అంతా? మీరు ఎక్కడ నేర్చుకున్నారు? తాంత్రికులు ఎవరంటే సాధన అంటే అలౌకిక శక్తులు, విశేషమైన శక్తులు, భగవత్ శక్తుల్ని సిద్ధించేందుకోసమై కఠినమైనటువంటి దీక్షల్లో ఉండాలి. కఠినమైన దీక్షని పరిపాటన చేయాలి. అందులో ముఖ్యంగా స్తంభన అనేది, ఇప్పుడు భూమి ఎలా నిలుచుకుంది, స్తంభించింది, అదేవిధంగానే సాధనా ప్రక్రియలో మనకి పూరక కుంభక రేచకాలు ఉంటాయి. యోగం అనేదే విశేషము. ఆచరణలో యోగం అనేది ఉంటుంది. ఆ యోగాసనాల ప్రక్రియతో నీళ్ళ మీద తేలేటువంటిది, ఎంత నీళ్ళ నడిచేటువంటిది, ఇలాంటి ఒక ప్రయోగాలు సిద్ధి కోసమై చేస్తూ ఉంటాం. దీక్షలో విశేషంగా యోగం ఉండాలి. యోగాసనాలు అంటారు కదా. ఆసనాలు ఎందుకు పనిచేస్తాయంటే మనసు యొక్క తీక్ష్ణతని పెంచేందుకోసమై శరీరాన్ని, సూక్ష్మ శరీరం మనసుని, సూక్ష్మ శరీరాన్ని తేజోవంతం చేసేందుకోసమే ఇలాంటి ప్రక్రియలు అనేది చేస్తాము. ఈ విధంగా స్తంభన చేసే దాని ద్వారా శక్తులను, లౌకిక శక్తులు అనేది వస్తాయి. శక్తులని కేంద్రీకృతం చేసుకుంటాము. బుద్ధి, మనస్సు, ఇంద్రియాల పట్ల ఒక తాకత్వర్ శక్తి అనేది ఆవహిస్తుంది. దాన్నే భగవతి అనేది, దాని ఆ శక్తితోనే
నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను అనుగ్రహించేది, యంత్రం ఇచ్చేటువంటిది, ఉపదేశం చేసేటువంటిది, దీక్షలు ఇచ్చేటువంటిది జరుగుతుంది. బగాలమాతి సాధన, ఉమ్. ఈ క్షుద్ర పూజ, వీటికి తేడా ఏంటి అసలుకి? క్షుద్ర పూజ పూర్తిగా వేరు, ఆ, రాజస విద్య పూర్తిగా వేరు. ఆ, క్షుద్రం అనేది భూత ప్రేతాదుల్ని, దాన్ని మీరు చెప్పారు దిగంబర్లోనే, దిగంబర్లు అయ్యి ఒక తీక్ష్ణంగా ఒకరి మీద మరీ ఇదే ఆ, తీక్ష్ణంగా ఒక వ్యక్తిని పూర్తిగా ఇది చేసేందుకోసమే చేసేటువంటిది. అవన్నీ వేరు. వామాచారాలంతా కూడా చిన్న చిన్న క్రియలు, అవి చిన్న చిన్న క్రియలు, క్రియతోనే ఈ పెద్ద. బగలాముఖి ఉమ్, సాధన, ఉమ్, కాళీతంత్ర ప్రయోగము, ఈ ఉమ్. రెండుకి తేడా ఉంది ఏమన్నా? రెండు ఒకటే. ఇందులో అదే యంత్రం ఉండాలి, దీక్ష ఉండాలి, తపస్సు ఉండాలి, ఆహార పద్ధతుల్లో విశేషమైనటువంటి ఆధ్వర్యం ఉండాలి, అదైన తర్వాత యోగం ఉండాలి, స్థావరం ఉండాలి, దేవి యొక్క మూలమంత్ర ఉపదేశమై ఉండాలి, దిగ్బంధన దిగ్విముఖ కవచం ఉండాలి. దాని ప్రకారంగా మంత్రాన్ని నిరంతరంగా చేస్తా పోయి ఆ భగవతి యొక్క అంశాలని, భగవతి యొక్క అంశాలను తీసుకొని వచ్చి జపము, తర్పణము, హోమం ఈ ప్రక్రియ చేసి భగవతిని సాక్షాత్కారం చేసుకునేటువంటి భగవతి శక్తిని. అంటే ఈ రెండు ఇదే సాధనలు విధంగా వేరు వేరా? వేరు వేరు మంత్రాలు విభిన్నమైన. కాళీ ఇట్లా ఓం కరాళవధనాం ఘోరాం ముక్తకేశి చతుర్భుజాం కాళికాం దక్షిణాం దివ్యాం ముండమాలా విభూషితాం శతాక్షరి శతానంది శతమాయుష్యవర్ధిని శతకోటి ధనందధ్యా శాంకరి శాంతరూపిణి. నువ్వు చెప్పినది మంత్రాలు అమ్మవారిది. అనుకోవాలి తప్పితే నాకైతే తెలియదు తెలియదు మంత్రాలని. మీకు, అందుకని మీరు చెప్తున్నా. చెప్పినారు, మేము మంత్రాలు అనుకోవాలి అంతే. అవి అదే అందుకని నాకైతే తెలియదు చెప్తున్నాను. అవి. ఈ మంత్రం చూడండి, కాళీ అమ్మవారు ఎలాగంటే ఆమె అందరినీ రక్షణ చేసేటువంటిది. ఉమ్, జయంతి మంగళాకాళి, మంగళం అంటే మీకు తెలిసినదే. జయంతి, మంగళాకాళి, భద్రకాళి. ఉమ్, భద్ర అనే పదం మీకు అర్థం ఉంది, తెలుసు. ఉమ్, రక్షణ. కపాలిని, ఇది ఉమ్, కపాల మాల వేసుకొని ఉంటుంది. ఉమ్, దుర్గా క్షమ శివ ధాత్రి, ఉమ్, అమ్మవారు దుర్గాదేవి. క్షమ, దయ, ఎంతో దయ కలిగినటువంటి అమ్మవారు. నింబుకుండ, ఉమ్. స్వాహా స్వధా నమోస్తుతే మంత్రాలు ఆ భగవతి. ఇది బగళాముఖి అంట శత్రు స్తంభనము, శత్రు నాలిక స్తంభనము, శత్రు ముఖ స్తంభనము చేసేటువంటిది. బగళాముఖి ఉంది అంటే ప్రతి ఒక్క వ్యక్తి బగళాముఖిని పరవిద్యా భక్షిణి, ఆ విద్యనంతా భక్షించి అమ్మవారు రక్షణా కవచమయ్యే ఏర్పడుతుంది, శత్రు సంహారం చేస్తుంది. సర్కారాలు పడిపోతాయి ఉన్నట్టున్నట్టే, ఎందుకంటే ఈ అమ్మవారే చేసేటువంటిది. ఇవన్నీ సాధకుడి మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రజలు కదా చేస్తారు అవన్నీ కూడా. ఒక ప్రభుత్వం పడిపోవాలంటే గిన ప్రజలకంతా పడిపోతుంటాయి. ప్రజలకంతా కూడా ఒక శక్తి ఉంది, అలౌకిక శక్తి ఉంది అని చెప్తున్నా కదా. ప్రజలు మాత్రమే లేరు కదా ఇక్కడ భూమి మీద. ప్రజలే ఒక శక్తి, ప్రజలకు మళ్ళీ ఇంకొక శక్తి ఎక్కడి నుంచి అవును, వస్తది? చేస్తుంది అమ్మవారు ప్రయోగం చేస్తే జరుగుతుంది అది. ఆ ప్రయోగం చేసే వాళ్ళు మీలాంటి వాళ్ళేనా? నేను చేస్తాను చెప్తలేదా? అధర్మం ఎప్పుడుందో చాలా అప్పుడు చేస్తాము. ఉమ్, మీకు విశేషంగా చెప్తున్నా దీన్ని. నేను బగళాముఖి సాధకుడు. ఎక్కడైతే అధర్మం ఉంది ఉంటుందో నేను ఖచ్చితంగా చేసేది ఇది. అధర్మం ఉన్న చోట ధర్మాన్ని బతికిస్తారు మీరు. అవును, ఈ బ్రాహ్మణుడి లక్షణం అదే కదా, అంతే కదా. ఇంకా నాకు మీరు బ్రాహ్మణుడు లాగా కనిపించడం లేదు. మామూలు కాషాయపు డ్రెస్సులు దుస్తులు ధరించిన పర్వాలేదు, మీరు ఏదైతే నల్ల దుస్తులు ధరించి వచ్చారు. ఆ పుర్రెల దండ అమ్మవారు పెట్టుకున్నారు. నాకు ఒక క్షుద్ర పూజలు చేసే ఒక మాంత్రికుని లాగా మీరు ఏదైనా అనుకోండి, ఏమైనా అనుకోండి, ఏం చేసినా మంచి చేస్తామంటారు మీరు. అదే చెప్పడం. నేను తీసుకుంటే ఇప్పుడు చాలా చోట్ల మనం వెళ్తుంటాము, వెళ్తుంటే దారిలో నిమ్మకాయలు, పసుపు కుంకుమ నీళ్ళు చల్లేసి ఎండు మిరపకాయలు ఇవన్నీ చేసి పడేసింటారు. దాటద్రే దిష్టి తీశారు అదంతా అని ఉమ్మేసిపోతా అంటారు అనమాట. పొరపాటు అది దాటితే ఏమవుతుంది? కాలు నొప్పులు అయ్యడము, 4 నొప్పులు, 3 దారులు 4 దారులు కలిసిన దగ్గర వాళ్ళ నిమ్మపండు చాలా విశేషంగా పనిచేస్తుంది. కూడా గ్రంథాల్లో చెప్తారు. అది చేసిన దాన్ని తొక్కేది కానీ దాటేది కానీ చేస్తే కాలు నొప్పులు అయ్యేది, మెడ చేతులని పట్టేసినట్టు అయ్యేది. సో ఈ విధంగా జరుగుతుంది. డాక్టర్లకి ఏం తెలిసేలా అది. దాన్ని మళ్ళీ అట్లే విడుగురు చేయాలి. మీరు చేస్తారు దాన్ని? చేస్తాం. దాన్ని కూడా విరుగుడు చేస్తాం. దేవుడు ఉన్నాడనేది ఒక నమ్మకం మాత్రమే. దేవుడు నమ్మకం ఎట్లా అంటారు? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, దేవుడు నమ్మకం. అది అదొక గ్రహం, గ్రహమే. భగవంతుడిని మన ధర్మం ఏం చెప్తుంది? మా ధర్మం ఏముంటుంది? ఏం చెప్తుంది ధర్మం అనేది? మీరు ఉపకారం ఏమైతే చేస్తే, ఏదైతే ఉపకారం చేస్తూ ఉందో దాన్ని భగవంతుడు భగవత్ యొక్క అంశం అని. అట్లా సూర్యుడు ఉన్నాడు మనకి నమ్మకం కాదు, అది చంద్రుడు ఉన్నాడు నమ్మకం కాదు, నక్షత్రాలు నమ్మకం కాదు, భూమి ఉంది నమ్మకం కాదు, నీళ్ళున్నాయి నమ్మకం కాదు, వనాలు ఉన్నాయి నమ్మకం కాదు. వృక్షాల్లోనే చాలా విశేషమైనటువంటి గంధం ఉంది. మీరు చెప్తారా? వేరే వాళ్ళకి నాకి కంపేర్ చేసి చెప్తున్నారు. వేణు స్వామి అంటారు, చెప్తున్నారు ఈ నదుల కంటే గంగా నది ఉత్తమమా? అన్ని నదులే. గంగ ఉత్తమమా? అన్ని వృక్షాల మధ్యన గంధపు వృక్షం విశేషమా? అన్ని పక్షుల ముందా నెమలి ఉత్తమమా? అలాగా
మనం చేసేదాన్ని బట్టి, మనం ఏం చేసేదానికి పైన మనకి జీవం ఈ భగవంతుడు ఎందుకు మనతో సృష్టించినాడో, మన లక్ష్యం ఏంది అని తెలుసుకొని పురోపకారం చేసుకొని పోయేది నా ఒక విశేషత. నేను ఎవరిని కంపేర్ చేసుకోను, నేను ఎవరిని నేనున్నట్టుగానే నేను ఉంటా. అందుకే మీరు ప్రత్యేకం, అందరిలోకి మీరు ప్రత్యేకం. హ్మ్.